స్టార్ట్ అవుతాయి. దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే తెలుగు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్, సినీ ఆర్టిస్టులు కానీ ఒక లీడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా వేదికగా 3 days పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే రాష్ట్రం మన కల్చర్, తెలుగువారి కల్చర్ ఉట్టిపడేలాగా అక్కడ స్టాల్స్ దాదాపు ఒక 60 స్టాల్స్ దగ్గర 100 స్టాల్స్ వస్తాయి. 100 స్టాల్స్ కూడా మన కల్చర్ అంతా కూడా అంటే లోకల్ ఉంటుంది, బయట నుంచి కూడా కొండపల్లి బొమ్మలు, ఏడుకొప్పాక, కలంకారి ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ షోస్ కానీ అలాగే అక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫుడ్ దాదాపు భారతదేశంలో దొరికే అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ కూడా 7 జోన్స్ పెట్టి 7 జోన్స్లో ఈ ఫుడ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎంట్రీస్ కానీ జిల్లా కలెక్టర్ గారు దగ్గరుండి మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా, ఎందుకంటే 2018లో జరిగినటువంటి మస్లా ఫెస్ట్ అద్భుతంగా విజయం సాధించింది. అప్పుడు కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు వచ్చినాయి. అలాంటి సమస్య రాకుండా ఆల్టర్నేట్ రోడ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి పోలీసు మెన్ కూడా ఈసారి ఎక్కువ మందిని పెట్టి ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ కానీ టోటల్ సీసీ కెమెరాల మానిటరింగ్ ఉంటుంది. టోటల్ అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ఒక 100 సోషల్ మీడియా ఛానల్స్లో నేషనల్ లెవెల్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మీడియా సోదరులందరూ కూడా దాదాపు ఒక 25 కెమెరాలతో టోటల్ అన్ని ఈవెంట్స్ని ఎట్ ఏ టైం వాటిని చేసి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. లైవ్ స్పోర్ట్స్ వెళ్తూ ఉంటాయి, లైట్ యాక్టివిటీస్ అన్నీ కూడా వెళ్తూ ఉంటుంది. అట్లాగే అక్కడ సముద్రంలో స్నానానికి కానీ దిగినా కూడా ఇబ్బంది రాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మెరైన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అవకాశాలు ఉన్నాయి ఎక్కడికో, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని దేశాలు కేవలం టూరిజం మీద నడుస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. కాబట్టి టూరిజంకి మంచి అవకాశాలు ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మన జీడిపి పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం పెద్ద కార్యక్రమంగా చేస్తున్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం, అన్ని అసోసియేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. చాలామంది అడ్వాన్స్గా ముందు రావడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. హోటల్స్ అసోసియేషన్స్, అదేవిధంగా క్రీడై ఇలాంటి సంస్థలందరూ కూడా మేమందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. దీన్ని అన్ని రకాలుగా కూడా సక్సెస్ చేయడానికి పుర ప్రముఖులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా మచిలీపట్నం చరిత్రని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఈవెంట్ జరగబోతూ ఉంది. మరి దీనికి అందరూ మీడియా సోదరులు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మరొకసారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇది మస్లా ఫెస్ట్ 2025 దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. పోస్టర్ రిలీజ్ ఉంటుంది. మీడియా ఏమైనా అడుగుతారా? అదే అన్నీ కూడా ఫైనల్ అవుతాయి. రేపు ఎల్లుండిలో ఫైనల్ చేస్తాం. సీఎం గారిని ఇన్వైట్ చేస్తున్నాం, డిప్యూటీ సీఎం గారిని ఇన్వైట్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా సెంట్రల్ మినిస్టర్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. 2-3 చెప్పారు. టైమింగ్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత డేట్స్తో సహా మీకు ఇస్తాం. తర్వాత ప్రోగ్రామ్ ఈవెంట్ ఏ రోజు ఏముండే అనేది కూడా మీకు డేట్ వైజ్గా ఆల్రెడీ ఇన్విటేషన్స్లో ఇచ్చేస్తాం. అది ఎవరు వస్తారు, గెస్ట్లు ఏ రోజు ఏ టైంకి ఎవరు వస్తారని కూడా మీకు టోటల్ షెడ్యూల్ ఇచ్చేస్తాం. మార్నింగ్ 6 నుంచి రేపైతే